దివంగత బీసీ నేత జంబోజు రాజయ్య ఆశయాలను కొనసాగించాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బుధవారం మంతని పట్టణంలోని బీసీ నాయకుడు జంబోజు రాజయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు జంబోజు రాజయ్య అని కొనియాడారు. ఆయన బాటలోనే పయనిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కార్యదర్శి నల్లవెల్లి శంకర్, మున్సిపల్ కౌన్సిలర్ గర్రెపల్లి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, బత్తుల సత్యనారాయణ, వేలుపుల గట్టయ్య, మాచిడి రాజుగౌడ్, సత్యనారాయణ గౌడ్, అడిచెల సమ్మయ్య, ప్రకాష్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి, వంశీ, సంతోష్, శ్రీనివాసరావు, ఇర్ఫాన్, శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆశయాన్ని మాత్రం పక్కకు పెట్టలేదు. ఇవాళ మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాము, వందల కోట్లున్నవారు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు అసలు ఎందుకు ఎటుపోతా ఉన్నారో అంటే స్పష్టంగా కనబడ్డది ఏంటంటే కొంతమంది బిడ్డల కోసం, కొంతమంది కొడుకుల కోసం. కానీ జంబోజు రాజయ్య గారు కొడుకులు ఉద్యోగాల కోసము, కొడుకుల ఆస్తుల కోసము ఎవరి దగ్గరికి పోయి మోకరిల్లలేదు. నన్ను చూసుకోవాలంటే ఒక కొడుకు కొంచెం ఆర్థికంగా ఏదన్నా ఉద్యోగం పెట్టి బిడ్డ అని నన్నే అడిగిండు తప్ప ఇంకొకరి దగ్గరికి పోలేదు. నిజంగా ఇవాళ వడ్లోళ్ళ వాడ అంటే, వడ్లోళ్ళ యూనిటీ అంటే మంతినికి చాటి చెప్పిన వ్యక్తి జంబోజు రాజయ్య. చివరి ఆశయం వరకు ఈ మంత్రిలో కూడా కొంతమంది పేర్లు చెప్పగానే మా కులపోలు కూడా కొంతమంది చివరి నేను గెలిచే ఓట్లలో లేకుండా పోయారు. కానీ జంబోజు రాజయ్య ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తర్వాత నా వెంబడే ఉన్నాడు. నేను ఏ జెండా కప్పుకుంటే ఆ జెండా బీసీ నినాదం కోసమే ఉన్నాడు. మరి వాళ్ళ మీరు చూస్తూ ఉన్నారు, కొడుకుల కోసం, బిడ్డల కోసం ఆశయాలను మంటగలిపేటువంటి వ్యక్తులను మనం చూసినాం. కనుక వీలైనంత వీళ్ళ ముగ్గురితో పాటు నేను కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికిన రాయన్నకు. నాకు తెలిసి రాజన్న గారి పేరు ప్రథమ మున్సిపాలిటీలో ఉండాలని మీ అందరి దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేసి, ఆ రోజు గ్రామ పంచాయతీలో మన సంఘం, మన కులం ఉన్నది, మళ్ళీ మున్సిపాలిటీలో కూడా ఉండాలని మన గర్రెపల్లి సత్యనారాయణ కూడా మున్సిపల్ కౌన్సిలర్గా పెట్టడం జరిగింది. వాళ్ళ జంబోజు రాజయ్య గారు ఆశయాలంటే గర్రెపల్లి సత్తి లక్షల రూపాయలు ఇస్తా అన్నారు మొన్న. గర్రెపల్లి సత్తి కూడా ఇప్పుడు ఇంటికి పోతే కుండెడ బియ్యం ఉండేది నాకు తెలియదు. కానీ జంబోజు రాజయ్య వారసత్వంలో పెరిగిండు కనుక లక్షల రూపాయలు పక్కకు పెట్టి జంబోజు రాజయ్య గారు చూపించిన ఆశయం కోసం మా వెంబడి ఉన్నాడు ఇవాళ. సో ఈ డబ్బంతా కూడా జంబోజు రాజయ్య వెంబడి పోయిందా, లేకపోతే మొన్న మన కొమరవెల్లి ధనంజయ సేటు కూడా చనిపోయాడు, ఆయన వెంబడి కూడా డబ్బు పోలే. అందరం గుళ్ళకు మొక్కుతాం, పారాయణాలు వింటాం, రామాయణాలు వింటాం, మహాభారతం వింటాం. చచ్చిపోయినప్పుడు మొల్లారు కూడా తెంపేస్తారా, దానికోసం ఉరుకకురా నాయన అని వింటూ ఉంటాం. కానీ దానికోసమే ఉరుకుతున్నాం. రాజయ్య ఉరకలే, రాజయ్య ఎంబడి ఉన్నా, నేను ఉరకలే, మా గర్రెపల్లి సత్తి కూడా ఉరకలే. ఇవాళ మీ కులానికి కూడా గర్వకారణం తెచ్చిన వ్యక్తిగా ఇవాళ సత్తి ఉన్నాడు. పోయిన వాళ్ళు 5 ఇస్తానరు, 1 కూడా ఇయ్యలే, అవి ఇస్తానరు, ఇవి ఇయ్యలే అని చెప్తున్నారు. కనుక పైసల కోసమో పదవుల కోసమో పోయిన వాళ్ళు ఎవరు కూడా చరిత్ర నిలబడరు. జంబోజు రాజయ్య గారి ఆశయాలు నిజంగా నేను తమ్ముని కూడా కోరిన చివరి వరకు వారు అప్పటికే నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం, మిత్రత్వం ఉంది. వారి ప్రచారంలో భాగంగా నేను మంత్రికి రావడం, వచ్చిన క్రమంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని కలుసుకుంటున్నటువంటి క్రమంలో జంబోజు రాజయ్య గారిని కూడా నేను మొదటిసారి 1985లో మార్కెట్ దగ్గర శ్రీనారాయణ రెడ్డి గారి ఇంటి పక్కన వారి వర్క్షాప్లో మొదటిసారి కలుసుకోవడం జరిగింది. నిజంగా నేను చాలా గొప్పగా ఆ రోజే ఫీల్ అయినా.
ఎందుకంటే రాజకీయాల్లోకి నేను రావాలని నిర్ణయం తీసుకున్నా, కానీ మన దాంట్లో రాజకీయపరమైనటువంటి అవగాహన, తెలివితేటలనే వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నాయి, కానీ ఎందుకో విశ్వబ్రహ్మంలో రాజకీయం అంటే ఇది మనకు పొసగని పని, అందరి ద్రాక్ష, ఇది మనం చేజిక్కించుకోవడం కష్టం అనేటువంటి ఒక మదనంలో ఉన్నటువంటి పరిస్థితులలో నేను రాజకీయాల్లోకి వచ్చి కొనసాగాలా లేదా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి సమయంలో జంబోజు రాజయ్య గారితో పరిచయం ఏర్పడింది. చాలా అద్భుతమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం రాజయ్య గారి సొంతం. నిజంగా నేను 40 సంవత్సరాల క్రితం నాటి మాట నేను చెప్తున్నది. ఆ రోజే అంటే పరిణామ క్రమంలో ఏం జరగబోతుంది, ఏ వర్గాలు ఏ స్థితిలోకి ఏ దుస్థితిలోకి నెట్టివేయబడతాయి, ఏ వర్గాల ఆధిపత్యం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని అప్పటికి ఆయన చూసిండు, ఇంకా దాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నాడు. మరి అదృష్టం పుట్టమది గారు ఈ ప్రాంతంలో పుట్టడం, నేను కూడా అదృష్టమే, వారితో పరిచయం, నన్ను కూడా వెన్నుదట్టిండు చారి గారు, చాలా సంతోషం. అప్పుడప్పుడే నేను పైకి వస్తున్నా, చదువుకున్నా, జిల్లా జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఆ రోజు వారు నన్ను ఎంకరేజ్ చేసిండు. ఆ తదనంతరం నేను పార్టీలో కొనసాగేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలకు నేను వచ్చినటువంటి సమయాలలో కూడా వారితో కలిసి పనిచేశాను. అంటే రాజయ్య గారు నిజంగా ఏ వర్గాలకు లేదా సమాజంలో ఏ వర్గాలైతే ఈ సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో వారి నైపుణ్యాన్ని, వాళ్ళ పాత్రను పోషిస్తున్నారో, ఫలాలను అందుకోలేకపోతున్నారో, దానికి కొన్ని శక్తులు ప్రతిఘాతంగా తయారవుతున్నాయి. కాబట్టి ఈ వర్గాలు చైతన్యవంతం కావాలి. ఈ వర్గాలకు రాజ్యాధికారంలో అవకాశం వచ్చినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పసిగట్టి ఆయనకు తెలిసిన, ఆయనను కలిసిన, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళల్లో ఆ స్పార్క్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలని ఆయన మనసులో ఉన్నది. ఆ క్రమంలోనే ఆ స్పార్క్ మొదలో చూసిండు కాబట్టి జంబోజు రాజయ్య గారి సహకారం సోదరుల మధుకు లభించింది అనేటువంటి విషయం నేను గ్రహించినటువంటి వాస్తవం. బహుశా పుట్టమది గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంత